సోదర సోదరిమణులారా, ప్రజాస్వామ్య మిత్రులారా, నా తోటి పౌరులారా, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో ఒక సాధారణ ప్రభుత్వ కార్యక్రమం గురించి కానీ విమర్శించడానికి కానీ మాట్లాడడానికి నేను ముందుకు రాలేదు. ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నటువంటి ఎలక్షన్ బౌండ్ స్టేట్స్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ సిర్ అనే దానిపైన మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, మన ఓటును మనం కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మీ ఓటుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైన కుట్ర గురించి మిమ్మల్ని హెచ్చరించడానికే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ కాదు జరుగుతున్నది, ఓటర్ల తొలగింపు కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఓటు హక్కును కోల్పోవడం. అంతేకాకుండా ఇది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇవన్నీ కూడా బ్యాక్ డోర్ నుంచి మరి తయారు చేస్తున్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. చట్టం అనేది ప్రజల యొక్క సాధారణ సంకల్పం యొక్క వ్యక్తీకరణ అనే సూత్రము మన రాజ్యాంగ సూత్రం. రాష్ట్రం అంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ప్రజల నుండి అధికారం పొందుతుంది. ఆ ప్రజలకు ఈ అధికారాన్ని పర్యవేక్షించడానికి, మరి నియంత్రించడానికి ప్రజలకు అంతిమ హక్కు ఉంది. అంటే పీపుల్ ఆర్ అల్టిమేట్ సావరెన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. మరి ఈ సీరుతో వచ్చిన సమస్య ఖచ్చితంగా ఇక్కడనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య నియంత్రణను బలోపేతం చేయడానికి బదులుగా ప్రజల యొక్క రైట్స్ను, ప్రజల అధికారాన్ని అది బలోపేతం చేయడానికి బదులుగా అది పరిపాలన విధానాలు మరియు డాక్యుమెంటరీ అవసరాల వెనుక దాన్ని బలహీనం చేస్తూ ఉంది. పౌరులు తాము నిజమైన వారమని, తమకు ఓటు వేయడానికి హక్కు ఉందని ఆమంత్రించబడ్డాన్ని పదే పదే నిరూపించుకునేలాగా చేస్తూ ఉంది. మిత్రులారా, మనకందరికి వస్తున్న వార్తలను బట్టి ఇప్పటికే ఎలక్షన్లు జరగనున్నటువంటి రాష్ట్రాల్లో దాదాపు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇదేనా ప్రజాస్వామ్యం? దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. కోట్ల మంది అకస్మాత్తుగా చట్టవిరుద్ధంగా మారిపోగలరా? పోలింగ్ రోజుకు ముందు ఓటర్లు కనపడకుండా పోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? ఇది ప్రమాదం కాదు మిత్రులారా, ఇది ఒక దుష్ట మరి ప్లాన్, ఒక రూపకల్పన. ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారో మీరు చూస్తున్నారా? ఎవరు బాధపడుతున్నారో మీరు జాగ్రత్తగా చూడండి. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులు, వలస కార్మికులు, పేదలు, మరియు నోరు లేని వారు, పాలక పార్టీని ప్రశ్నించేవారు, బీజేపీకి ఓటు వేయరని అనుమానం ఉన్నటువంటి వారు. కాబట్టి మిత్రులారా, ఇది ఒక ఎన్నికల ఇంజనీరింగ్, ఎన్నికల సంస్కరణ కాదు. మరి అంతేకాకుండా ఈరోజు భారత ఎన్నికల సంఘం తన రాజ్యాంగ పరిమితులను దాటి పనిచేస్తూ ఉంది. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎలక్షన్ కమిషన్కు మన యొక్క పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం లేదు. పౌరసత్వం అన్నటువంటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుండి 11 వరకు ఉన్నటువంటి నిబంధనలో ఉంది. అక్కడ ఎన్నికల కమిషన్కు ఎటువంటి పాత్ర లేదు. ఎన్నికల కమిషన్ ఆర్టికల్ 324 కింద పనిచేస్తుంది. అంటే ఓన్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి మాత్రమే. కానీ నేడు ఎన్నికల కమిషన్ ప్రజలు ఏమడుగుతుంది మిత్రులారా? మీ తల్లిదండ్రులు ఎవరు? మీరు ఎక్కడ జన్మించినారు? అసలు మీ వంశం ఎక్కడి నుండి వచ్చింది? మీ వంశ పారంపర్యతను మీరు నిరూపించుకోండి అని చెప్పి అడిగే ప్రశ్నలు వేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా చాలా విచారకరము, రాజ్యాంగ విరుద్ధము, ప్రమాదకరమైనటువంటిది. మరి మిత్రులారా, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మనం చూస్తే ప్రసిద్ధి చెందినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ మరియు భారత నావికాదళంలో 26 సంవత్సరాలు సేవలు అందించినటువంటి గోవాకు చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ విరియాటో ఫెర్నాండెజ్, అంతేకాకుండా నిన్న మళ్ళా పేపర్లో చూసాం, మరి నేవీ చీఫ్ 1971 పాకిస్తాన్ వారులో బ్రహ్మాండమైనటువంటి పని చేసి వీరచక్ర అవార్డు పొందినటువంటి మరి నేవీ చీఫ్ను కూడా ఈరోజు నోటీసులు జారీ చేసినట్లు దీనిగాన చూస్తే ఈ సిరు యొక్క వాస్తవ రూపం, నిజం బయటపడతా ఉంది. వారి ఆధారాలు నిరూపించమని అడిగితే ఇంకా మామూలు ఊహించుకోండి మీరు, ఒక దినసరి కూలి, ఒక మురికివాడలో ఒక గిరిజన మహిళ, ఒక వలస కార్మికుడు, మరి ఈ ప్రక్రియ వాళ్ళు ఎప్పుడైనా చేయగలరా? మరి ఈ ప్రక్రియ విషాదకరమైనటువంటి పరిణామాలతో ఒక ప్రహసనంగా మారింది. ఇది వాస్తవంగా ఎలక్టరల్ రోల్ రివిజన్ కాదు. మరి అందుకే మిత్రులారా, ఈరోజు ప్రఖ్యాత వార్తాపత్రికలు ద హిందూ, అదేవిధంగా మంచి వెబ్సైట్ అయినటువంటి ద వైర్, ఇటన్నిటిని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఎన్నికలు సవరణ అనేది అందరినీ కలుపుకొని పోయేటాలు ఉండాలి, మరి మినహాయించదగినదిగా ఉండకూడదు. రుజువు భారాన్ని పౌరుల పైన మోపకూడదు, మరియు ఎన్నికల అధికారులు పౌరసత్వ న్యాయమూర్తులుగా వ్యవహరించకూడదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈరోజు భారత ఎన్నికల సంఘం మరి అహంకారంతో ముందు కొనసాగుతున్నట్లు మనకు కనపడతా ఉన్నాయి. అంతేకాదు మిత్రులారా, మరి ఈరోజు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో
మరి ఎన్నికల గురించి స్పష్టంగా చెప్పింది. ఎన్నికలు ఏమంటే స్వేచ్ఛగా మరియు న్యాయంగా ఎన్నికలు అనేటువంటి జరగడం అనేది అది ప్రజాస్వామ్యం యొక్క జీవనాడి. ఇది మొహిందర్ గిల్ కేసులో చెప్పింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో ప్రజాస్వామ్య రాజ్యాంగం అన్నది యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం అని చెప్పింది. కాబట్టి అయితే ఈ జీవనాధారం నేడు పరిపాలన పరంగా హరించుకోబోతా ఉంది. సరను సవాల్ చేసే కేసులు మస్తుగా ఉన్నాయి సుప్రీంకోర్టులో పెండింగ్. కానీ సుప్రీంకోర్టు ఆలస్యం మరియు మౌనం ఈ యొక్క అధికార దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని బాధాకరంగా చెప్పక తప్పదు. అంతేకాదు మిత్రులారా, అది ఒక ఎన్నికల గురించి మాత్రమే కాదు. భిన్నాభిప్రాయాలు ఎవరైతే వెలిబుచ్చుతారో, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో అటువంటి వాళ్ళను బెదిరించడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారు. మరి ఈరోజు మనకు అందరూ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం. విద్యావేత్తలు, కార్యకర్తలు మరి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పౌర సమాజాన్ని నిశ్శబ్దం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ బదులుగా అదనంగా ఈరోజు మన ఓటు కూడా దాడికి గురవుతా ఉంది. సంస్థలు స్వాతంత్రం కోల్పోయినప్పుడు ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా కూలిపోతుంది. మిత్రులారా, ఇది బీజేపీ వర్సెస్ ప్రతిపక్షం కాదు. స్పష్టంగా మనం ఆలోచన చేయాలా. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇంకొక పార్టీ కాదు. ఇది ప్రభుత్వం యొక్క అధికారం, దానికి వర్సెస్ పౌర హక్కులు. ఇది రాజ్యాంగం వర్సెస్ నిరంకుశత్వం. నేడు వారు ఇతరుల ఓట్లను తొలగిస్తే రేపు మన ఓటు కూడా తొలగించబడుతుంది అనే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, నిశ్శబ్దం అన్నది ఇక మీదట ఏమాత్రం కూడా ఒక సెలెక్టివ్గా ఉండకూడదు. పౌర సమాజం ముందుకు రావాలి. ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా నిలబడాలి. రాజకీయ పార్టీలు అన్ని కలిసి నిలబడాలి. మనమందరం కూడా పౌరులు శాంతియుతంగా అయితే దృఢంగా ఇటువంటి ప్రక్రియను ప్రతిఘటించాలా. మన ఓటును రక్షించుకోవాలా. రాజ్యాంగం, ఓటు హక్కు మరియు స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను మనం రక్షించుకోవాలా. ఎందుకంటే ఓటర్లు లేకుండా ఎన్నికల అర్ధరహితం, ప్రజాస్వామ్యం ఫలం లేనిది. కాబట్టి ఈ ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తే, పోలింగ్ రోజున ముందు ఓటర్లను తొలగిస్తే ప్రజాస్వామ్యమే ఒక ప్రహసనంగా, ఒక మోసంగా మారుతుంది. కాబట్టి మనం అందరం ధైర్యంగా ముందు చెప్పాలా. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు దొంగలించబడడానికి మేము అనుమతించబడము, వాటిని తీసేయడానికి మేము అనుమతించము. రెండవది, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి మేము అనుమతించము. మేము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాము. మన ఓటును కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం. జై భారత్, జై రాజ్యాంగం, జై ప్రజాస్వామ్యం. థ్యాంక్ యూ.